వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు యువత రాష్ట్ర కార్యకర్తల నిర్ణయం మేరకే మండల పార్టీ అధ్యక్షుని అయ్యాను నల్ల శ్రీరామ్. కొప్పుల ఈశ్వర్ని మెజార్టీతో గెలిపించాలి బల్క సుమన్. కాంగ్రెస్ కొడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణమూర్తికి బ్రహ్మరథం పట్టిన నిర్జూరు గ్రామ ప్రజలు. పోలీస్ అధికారిపై ఫోక్సో కేసు. రాజన్నపేటలో ఆర్భాటంగా ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో రాజన్నపేట గ్రామస్తులు అన్ని కులాలు కలిపి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహిళలు పిల్లలు అందరూ సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ్మే కొన్ని తీసి ఇంకా కొన్ని నువ్వు కదా ఇక్కడ కవర్ చేయి ఓపెన్ బాబు అలాగే అలాగే జల్లి వీళ్ళకి అవకాశం ఫస్ట్ సామి ఇడ్లేరు ఫోటోలు
కొంచెం ఫోటో కొబ్బరికాయ కొట్టినప్పుడు అన్ని ఫోటోలు సైడ్ పండి సైడ్ నుంచి కుర్చీల కూతుంటే తీరునా బాబా అంబేద్కర్ మన భారత భాస్కర భారత భాస్కర మీరే లేకుంటే మేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేద్కర్ మన భారత భాస్కర నా లైఫ్ లో పాస్ బాబు గిడదోడు బాబు బాబు గిడదోడు కడుపున మీరు పుట్టకపోయి ఉంటే నీ తండ్రి రామ్జీ గీసుకొండ మండలం కుమ్మల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సమేత భూదేవి నీలాదేవి కళ్యాణం ఆలయ అర్చకులు రామాచార్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అశ్వవాహనంపై స్వామివారిని గుట్టు చుట్టూ ఊరేగింపు చేసి కళ్యాణ మండపానికి తీసుకొచ్చి కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకరించారు. जलम श्वासयामे दाहयामे प्लावयामे श्रीं सुरभ्ये नमः अमृते करोमि आधारादिपद्मान्तं योगपीठं परिकल्प्य ओम ब्रह्मागारशक्त्यै नमः कूर्मकाराग्ने नमः ओम नमः
नमः ओम धर्माय नमः ओम ज्ञानाय मध्ये पुंडरीकाक्षाय नमः जितन्दे पुंडरीकाक्षा नमस्ते विश्वभावना नमस्ते सुरशेषेशमः परिशकोर्गजा कुंभेन सुदर्शनमित्याभाक्षा काय विद्महे सहस्राराय धीमहि सहस्राय श्रीमते सुदर्शनाय नमः गच्छ स्वाहेत्याभाक्षा सुदर्शनाय नमः स्वागता प्रतिमा स्थापना अभिमतीकरणमुद्रां प्रदर्शयेत् चक्राय हृदयाय नमः चक्राय शिरसे स्वाहा चक्राय शिखाय वषटो चक्राय कवचाय चक्राय नेत्रद्वयाय भविष्यति सहस्रचक्राय स्वाहास्त्राय मदा एका कुण्डला నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం నువ్వూరు పాడు గ్రామం నుండి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కొండ్రెడ్డి రమణారెడ్డి మోరం రెడ్డి శ్రీనివాసులరెడ్డి బుడిగి నరసింహారెడ్డి చెల్లప్రాణయ్యరెడ్డి గొట్ట వెంకటరమణ ముదిరాజుల ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రివర్యులు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రమణ నారాయణ రెడ్డి పార్టీ కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మనం అందరం తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పరంగా రేపు జరిగే ఎన్నికల్లో అందరం కలిసి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. ఈ పార్టీలో సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప మన పిల్లలకి భవిష్యత్తు లేదు, మనకు కూడా ఏం భవిష్యత్తు లేదు. ఇవాళ మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని ఇంత పెద్ద మనసుతో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆత్మకూరు మండలం ఒక్కొక్క ఊరు చూస్తూ వచ్చారు. ఏముంది, ఎవరుండారు, ఎవరు లేరు అని కనుక్కుంటూ మన వాళ్ళతో మాట్లాడుతూ వస్తే ఆత్మకూరు మండలంలో నువ్వూరుపాడు గ్రామంలో రామనారాయణ రెడ్డికి ఎవరు లేరయ్యా, వాళ్ళందరూ ఎప్పుడో మారిపోయారు, నీ మనుషులు ఎవరు లేరు నీ దగ్గర అని చెప్పారు. ఇప్పుడు మీరందరూ మళ్ళీ నా మనుషులుగా వెనక్కి తిరిగి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నువ్వూరుపాడు అనేటువంటిది మళ్ళీ రామనారాయణ రెడ్డి గారికి కంచుకోట అనేటువంటి విధంగా రేపు ఎన్నికల్లో మీరే నిలబడి చేయాలి, సరేనా? పొద్దుపోయింది. జంగామ జిల్లా దేవరుప్పులలో నూతన అధ్యక్షుడిగా ఎంపికైన నల్ల శ్రీరామ్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శాల్వాతో సన్మానించారు. జంగామ జిల్లా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నల్ల శ్రీరామ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎవరో గాలికి పేపర్ మీద రాసి ఇస్తే నేను మండల అధ్యక్షుడిని కాలేదు అని, అన్ని గ్రామాల అధ్యక్షుల ఒప్పందం మేరకే పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి నిర్ణయం తీసుకుందన్నారు. ఎవరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోయి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ను భూస్థాపితం కాబోతుంది అని జోసెఫ్ చెప్పారు. వారి వెంట సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రెడ్డి గారు దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షునిగా నన్ను ప్రకటించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
అదేవిధంగా మా నాయకురాలిపై కొంతమంది నాయకులు అనుచిత వ్యాఖ్యానాలతో పాటు అక్రమ మైనింగు, ఇసుక వ్యాపారాలు చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇకపై మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా ఎంపిక మా నాయకురాలు దేవరూపల మండలంలో ఉన్నటువంటి 32 గ్రామ పంచాయతీలను సమాచారం ఇచ్చి ఆ సమాచారంలో 28 మంది గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఏకపక్ష తీర్మానం చేసి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి అనేక రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకునిపై వస్తున్నటువంటి ఆరోపణలు, తన యొక్క పరిస్థితి, తన యొక్క విధానం నచ్చక అనేక మంది గ్రామపార్టీ అధ్యక్షులు అనేకసార్లు ఆరోపణలు చేస్తే దాన్ని జాగ్రత్తగా ఉండమని మా నాయకురాలు హెచ్చరించినప్పటికీ తన విధి విధానాలు మార్చుకోకపోవడమే ఇలా మా నాయకురాలు అతన్ని ఈ పదవి బాధ్యతల నుంచి తొలగించి తొలగించడం అంటే తను కూడా పై స్థాయికి పంపాలనే ఆలోచన ఉన్నది. కానీ దాన్ని మా వాళ్ళు కొంతమంది తప్పుడు సమాచారం మీడియాకు కానీ తప్పుడు ప్రజల్లో పంపిస్తున్నారు కాబట్టి అలాంటి ఆరోపణలు చేయొద్దని మరొకసారి మీడియా ద్వారా వేడుకుంటున్నాం. కానీ ఇసుక క్వారీలు, ఇసుక దందాలు చేస్తున్నామని వేలాది కోట్ల రూపాయలు అమెరికాలో సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, నిరుద్యోగులకు సేవ చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి నాయకులు ఇక్కడ సేవ చేస్తుంటే కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఉద్దేశాలు చేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వారు చేస్తున్న వారికి, వారు ఎన్నుకున్న నాయకులను కూడా ఈ వేదిక ద్వారా, ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇకపై ఈ తప్పుడు ఆరోపణలను మానుకొని ప్రజలలో అందరం సమిష్టిగా, కలిసికట్టుగా, కలిసి పనిచేయాలనే ఆలోచనతో మేము అందరం సమిష్టిగా ముందుకు సాగుతున్నాం. మీరు కూడా వస్తే మేము స్వాగతిస్తాం. అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనే ఆలోచనతోటే ఇలా మేము అందరం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి మాజీ అధ్యక్షుడు కృష్ణమూర్తి వచ్చినా మేము స్వాగతిస్తాం. ఇంకెవరు వచ్చినా, అలిగిన వారున్నా మేము అందరినీ స్వాగతించి మేము ముందుకు సాగాలనే ఆలోచనతోటి రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో దేవరూపల మండలం అంటే ఏందో మా యొక్క భారీ మెజార్టీని చూపెట్టాలనే గొప్ప లక్ష్యంతో ముందుకు సాగాలని మేము ఆశిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ అవకాశం ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల గిర్నిబావి నందు ప్రిన్సిపల్ శ్రీ కూరోజు దేవేందర్ దుగొండి, ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్య బృందం, మందపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ వనమాల గార్లతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని తెలియజేస్తూ ముందస్తు జాగ్రత్తగా అనారోగ్యానికి గురి కాకుండా ఉండడం కోసం ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్నామని, విద్యార్థులకు జలుబు గానీ జ్వరం గానీ వచ్చినట్లయితే వెంటనే హెల్త్ సూపర్వైజర్ శారదాని సంప్రదించాలని కోరారు. మందపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ వనమాల గారు విద్యార్థులను పరీక్షించి జలుబు జ్వరం ఉన్న వారికి దానికి సంబంధించిన మందులు ఇచ్చి విద్యార్థులకు, స్టాఫ్ నర్సుకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎలర్జీ బాగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. దీని మీద మనం పిహెచ్సి సెంటర్ దుర్గడి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ నాగర్ గారిని కాంటాక్ట్ చేయడం, వారు మన మెడికల్ ఆఫీసర్ మన్మాన మేడం గారిని పంపించడం జరిగింది. సో మీరు మొట్టమొదట ఇక్కడ ఎలా ఉండాలి, చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. అంటే డెటాల్ సోప్ తోటి మీరు రెగ్యులర్గా స్నానం చేస్తూ ఉండాలి. మీకు మీ ఉన్నటువంటి దుమ్ము, ధూళి అన్నీ కూడా వాష్ అవుట్ చేసుకోవాలి. వచ్చినటువంటి బట్టలు ధరించాలి. నీట్నెస్గా ఉండాలి. ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కానివ్వండి, లంచ్ టైంలో కానివ్వండి, డిన్నర్ టైంలో కానివ్వండి మీ చేతులు చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అదేవిధంగా మరి మీ ప్లేట్లు, గ్లాస్, వాటర్ కూడా ఇది చాలా శుభ్రమైనటువంటి, అంటే మంచి రక్షితమైనటువంటి ఆ వాటర్లో తీసుకోవాలి. అదేవిధంగా
అప్లికేషన్ రాంగ్గా 8 రోజులైతే ఏ కోర్సు ఉందో ఆ కోర్సు ప్రకారంగా వాడంటే మీ డిజీజ్ అన్ని తగ్గిపోతాయి. రెండవది ఈరోజు మన డాక్టర్ గారు చెప్తున్నట్టు మార్చి 24 రోజున ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏం చేశారు, ఈ దేశంలో ప్రపంచంలో టీబీ చాలా స్ప్రెడ్ అవుతుంది. ఆ టీబీని అరికట్టడానికి ఎరాడికేట్ చేయడానికి ఏం చేస్తున్నారు, ఆ రోజు ప్లేజ్ చేస్తుంటారు, టీబీ చేస్తారు. కాబట్టి మనకు ఏదైతే టీబీ అటాక్ అయిందో వెంటనే దాన్ని మనం డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకుంది. కంటిన్యూస్గా 6 months మనం మెడిసిన్ మెడికేషన్ వాడినట్లయితే మనకి టీబీ లేకుండా పోతుంది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. టీబీ ఇట్ ఈస్ ఎ డ్యూరబుల్ డిసీజ్. అది అందువల్ల బాగా తగ్గుతూ ఉంటాం కదా, మంచి రోజుకే నాన్ స్టాప్ కాఫ్ వస్తుంది, తెమ్మడ వస్తుంది, ఫీవర్ వస్తుంది, చిక్కిపోతారు, బాగా స్కెల్టన్ బెటర్ అవుతుంది, మన వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం మొదటి దాని ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి కరెక్ట్గా 6 months మెడిసిన్ వాడినట్లయితే అది క్యూరబులే డిసీజ్. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటాం. మన లైఫ్ స్పాన్, మన ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతుంది. అర్థమైనా 100 years మనం జీవించవచ్చు, మన కుటుంబాలని పోషించుకుంటూ మనం దినదిన అభివృద్ధి చెందవచ్చు. ఈ విషయంలో మనకు అలాంటి సింటమ్స్ ఎవరికైతే కనపడతాయో నేను చెప్పినట్టు కంటిన్యూస్గా కాఫ్, ఫీవర్, తర్వాత ఇక కనీసం బ్రీతింగ్ తీసుకునేటువంటి బ్రీతింగ్ రాలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అప్పుడే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, అన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఆ టీబీ ట్రీట్మెంట్ వరుసగా మనం 6 months వాడినట్లయితే టీబీ మన బాడీలో లేకుండా పోతా ఉంటుంది. కాబట్టి రేపు 24th కదా సండే. కాబట్టి ఇది విషయంలో WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారు, ఒక ప్లెడ్జ్ అంటే ఆ రోజు టీబీ డే, వరల్డ్ టీబీ డే అనే డేని వాళ్ళు అనౌన్స్ చేశారు. అని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టీబీ పట్ల అని చెప్పి చేసి చూశారు, చెప్పారు. ఓకేనా? ఒకటి ఈ విషయంలో మీరు మీ పేరెంట్స్కి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అంకుల్ లాంటి వాళ్ళకు ఈ టీబీ వచ్చినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఈ టీబీతో ఇటువంటి ప్రాణాలకు ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడినట్లయితే టీబీ మనకు ఎరాడికేట్ చేయవచ్చు, నివారించవచ్చు, మనకు ఆ రోగాన్ని లేకుండా చేయవచ్చు అని మీరంతా చేయాలి. మీరంతా పాంప్లెట్స్ కరపత్రాల దీన్ని విపరీతంగా ప్రచారం చేయాలి. ఓకేనా? 24 March అంటే which day? TB day. What is that? 24 March. 24 March. మేడం అదెంత ప్రమాదకరమైన డిసీజ్ అని అర్థమైందా? ఫ్రెండ్స్ లాగా చేయబెట్టుకున్నాం. ఎక్కడికి క్షేమాది అంటే టీబీ అంటే ఫీవర్ కమ్ కాఫ్.
జైత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవంలో భాగంగా రెండవ రోజు గురువారం ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం అందంగా అలంకరించిన శేషప్ప కళావేదికపై దోఘూలి ముహూర్తాన వేద పండితుల మంత్రోచ్చరణలతో అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కళ్యాణం జరుగుతున్న సమయంలో గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఐహిక ఆముష్టిక సర్వబల ప్రాప్త్యర్థం ప్రభుత్వ నిర్మిత వైద్య విద్యా వ్యవసాయ ఆరోగ్య సాంఘిక సంక్షేమ ఆర్థిక రక్షణ విదేశ వ్యవహారాది సర్వవిధ శాఖాసు తత్తుద్యోగినాం కర్షక కార్మిక పారిశ్రామికాది బహువిధ నిర్ణయం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.